ఆవిరవుతుందంటే నమ్మాలా, ఇంటికి ఆయువు తీరిందంటే నమ్మాలా, దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలా. అది జరగబోదు అని జరగనివ్వనని వస్తున్నా బాబా వస్తున్నా, మృత్యురాగని ఆ దయ్యాలని వస్తున్నా, నీ బదులుగానే బలి అవుతానని వస్తున్నా బాబా వస్తున్నా వస్తున్నా బాబా వస్తున్నా. బాబా, మిమ్మల్ని చూడకుండా మీ చూపుకి నోచుకోకుండా ఎలా బ్రతకడం బాబా? బాబా, ఈ నిజాన్ని ఎలా భరించాలి? ఇక మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి బాబా? భక్తులు నీ భక్తికి బానిస నేను, సూర్యచంద్రులు సుఖలు నేనై కనబడుతుంటాను, నిన్ను కనిపెడుతుంటాను బాబా. నేను నీ భారం మోస్తుంటాను. సమాధి నుండే బదులిస్తాను, సహాయం అడిగితే కదిలొస్తాను, పిలిస్తే పలుకుతాను, పిలిస్తే పలుకుతాను, పిలిస్తే వస్తున్నా బాబా వస్తున్నా, నీ బదులుగానే బలి అవుతానని వస్తున్నా బాబా వస్తున్నా వస్తున్నా బాబా వస్తున్నా. మీ భక్తుల ఇంట్లో లేదు అనే మాటే వినపడదని మీరే చెప్పారు బాబా. మాకిప్పుడు వెలుగు లేదు, నీడ లేదు, అసలు మా బతుక్కి అర్థమే లేదు. మీరు లేని లోటు ఎలా తీరాలి బాబా? ఎలా తీరాలి? నిర్మలమైన మనసుతో నిశ్చలమైన భక్తితో నా రూపాన్ని తలవండి, నీ లోపల కొలువవుతాను, నా నామాన్ని పలకండి, నీ లోపల తొలగిస్తాను, నా వారిని దర్శించండి, నీ ఆపద ఆపేస్తాను, నా విభూతి ధరించండి, నీ వేదన నాదంటాను, నా జ్యోతులు వెలిగించండి.